హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి చట్నీ అండి. నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమంది కొబ్బరి చట్నీ ఇష్టం నాకు కామెంట్ చేయండి. దానికోసం కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాను కడాయిలో. దానిలో ఈ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక 10 వేసుకున్నాను నేను. కొబ్బరి చిప్పలు వచ్చేసి చిన్న స్మాల్ సైజు ఒక 2 కట్ చేసేసి పెట్టుకున్నాను. అంటే పెద్ద సైజు అయితే ఒకటి సరిపోద్దండి. ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు, కానీ నాకు ఇలానే ఇష్టము. దీంతో చేసుకుంటేనే బాగుంటుంది. ఇవి వేపేసుకోవాలి ఆయిల్లో. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ మిర్చి అనేది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు మా పెద్దమ్మాయినత్త చేసిద్ది, చాలా బాగుంటుంది. ఆమెలాగే చేద్దామనేసి ఈరోజు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా కొబ్బరి ముక్కలు, అవి కూడా యాడ్ చేసుకోవాలి. సపరేట్గా ఏం ఫ్రై చేసుకోవసరం లేదు, దీంతోనే సరిపోద్ది. అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. కొంచెం కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి కొబ్బరి అనేది. ఇది రైస్లోకి తినొచ్చు, అలాగే దోశలోకి, బ్రేక్ఫాస్ట్ టైంలో టిఫిన్స్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు. నాకైతే రైస్లోనే ఇష్టము, చాలా బాగుంటుంది. ఇదంతా ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. కొంచెం చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీనిలో కొంచెం చింతపండు, అలాగే వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఒక 5. ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, ఒకసారి చేసుకోండి మీరు కూడా. దీనిలో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి పట్టేసుకున్నాను. చూడండి ఇలా ఉండాలి, ఒకేసారి పట్టేసుకోకూడదు. దీనిలో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి పట్టేసుకున్నాను మిక్సీ. చూడండి ఎలా ఉందో. మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరకగానే ఉండాలి. సో ఇప్పుడు నేను తాలింపు పెట్టేసుకుంటున్నాను. అంతే అండి. తాలింపులు వేసేసుకొని ఒక 4 ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి కట్ చేసుకొని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.